తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోవడంతో ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనే ఉత్కంఠ పెరిగింది. ఈ మధ్యకాలంలో ఏపీలో జరిగిన చంద్రబాబు అరెస్ట్ టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలను వేడెక్కించాయి. విపక్షాలు ఎంత కాలు దువ్వినా వైనాట్ 175 అనే మాటకు పదును పెడుతూనే ఉంది అధికార వైఎస్పీ. ఈ క్రమంలోనే 11 చోట్ల వైసీపీ అభ్యర్థులను మార్చి ఆశ్చర్యపరిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొత్తం 60 చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయన్నది ఒక ప్రచారం. దీనికి తోడు కుల సమీకరణాలు ఉండనే ఉన్నాయి. వైసీపీ ఓవైపు, టీడీపీ జనసేన మరోవైపు ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్నాయి. మరి తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా, లేక ఆంధ్రప్రదేశ్ ఓటరు లెక్క ఇంకేమైనా ఉందా? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చర్చిద్దాం. సో నమస్తే అండి నాగేశ్వర్ గారు. సార్, మనం తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయి ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే. సో ఇక్కడ ముఖ్యమంత్రి, మనం అంశాల వారీగా మాట్లాడుకుంటే ముందు ముఖ్యమంత్రి ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది అంటే, అక్కడేమో జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది కంపారిటివ్, ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఏ రకంగా చూసుకుంటే సీఎం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉండబోతుంది అంటే ఇక్కడ అంటే మనకి ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో ఏమవుతుందంటే ఇన్కంబెన్సీ అంటే ప్రో కానీ యాంటీ కానీ ఇవి 2 లెవెల్స్లో పనిచేస్తాయి. ఒకటి ముఖ్యమంత్రి లెవెల్లో, ఎందుకంటే మనం ఎంత పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన రాజకీయాలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి, ముఖ్యమంత్రిని చూసే ఓట్లు వేస్తున్నారు. సో అది అందువల్ల ముఖ్యమంత్రి పట్ల ప్రో ఉందా యాంటీ ఉందా అనేది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన స్థూలంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఫ్యాక్టర్ కీలకమవుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ జగన్కు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. వీటి కూడికలు తీసివేతలేసి ఎవరు గెలుస్తారని ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఎన్నికలు ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి. మనం తెలంగాణలో చూసాం కొద్ది నెలల్లో రాజకీయ వాతావరణం ఎలా మారింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడుంది అనుకున్న దాన్ని బట్టి అధికారంలోకి కూడా వచ్చేసి, అందువల్ల రాజకీయాల్లో చాలా డైనమిక్గా మారుతూ ఉంటాయి. అంటే ఈ విశ్లేషణ ఇవాళటి విశ్లేషణ, దీని ఆధారంగానే ఫలితాలను అంచనా వేయలేము. ఎలక్షన్స్కి వచ్చే సమయానికి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కనుక అప్పటికి ఇంకా చెప్పవచ్చు. ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఒక జనరల్ సానుకూలతను జగన్ ప్రభుత్వం పైన తీసుకొచ్చాయి. వాస్తవంగా అది మనకు కేసీఆర్ కూడా ఆ పథకాలే ప్రధాన ఆయుధమయ్యాయి. కానీ ఆ పథకాలలో ఉండేటువంటి లోపాలు బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పథకాల లోపాలు ఎంత మేరకు ఇబ్బంది పడతాయి అనేది క్వశ్చన్. మన పథకాల గురించి మాట్లాడుకున్నప్పుడు సెపరేట్గా ఆ ఫ్యాక్టర్ మాట్లాడదాం. స్థూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పథకాలకి ఇక్కడ పథకాలకు ఒక తేడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్, దళిత బంధు ఇలాంటి పథకాలు సార్వత్రిక పథకాలు కాదు, అవి యూనివర్సల్ కాదు, సాచ్యురేషన్ కాదు. అవి ఏమవుతుందంటే వాటికి సెలెక్టివ్, అక్కడ సెలెక్టివ్ పథకాల దగ్గర ఇబ్బంది వచ్చింది. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సెలెక్టివ్ పథకాలు లేవు. తర్వాత అక్కడ పథకాలు అన్ని బటన్ నొక్కి డబ్బులు వేయడమే, అందువల్ల మధ్య దళారీలు వీటికి స్కోప్ లేదు. ఇప్పుడు ఇక్కడ నీకు దళిత బంధు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ రావాలన్నా, కళ్యాణ లక్ష్మి రావాలన్నా ఆ ఇబ్బందులు వచ్చాయి. అందువల్ల ఓవరాల్గా పథకాల పట్ల ఒక సార్వత్రిక సానుకూలత, కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ, కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఒక మేజర్ ఫ్యాక్టర్గా జగన్ భావిస్తున్నాడు. రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడలాగా మీకు అపోజిషన్ ఒక బలంగా దూసుకొచ్చింది. మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ బాగా దూసుకొచ్చింది. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి వల్ల, ది హిందూ వల్ల సంయుక్తంగా పోస్ట్ పోల్ స్టడీ కూడా చెప్పింది రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్కు బాగా 15 నెలల్లో మొత్తం మీకు మారిపోయింది. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను కూడా. అంటే రేవంత్ రెడ్డి పొలిటికల్ ఓనర్గా కాంగ్రెస్కి ఎమర్జ్ కావడం ఆయనకు లాభమైంది, కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. సో అక్కడ కొత్త జనరేషన్ కొత్త లేదు, మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు వేరే లేదా. దెర్ ఇస్ నో రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ ఏంటంటే ఒక రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్ రావడము, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడితో కూడా పోటీగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు. మీకు వివిధ సామాజిక వర్గాల్లో కూడా చూసుకున్నా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయితే వెరీ స్ట్రాంగ్ కంటెండర్. సో అక్కడ అంటే కొత్త సెక్షన్స్లోకి కాంగ్రెస్ వెళ్ళటానికి దోహదం చేసింది, స్వింగ్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగింది. మరి అక్కడ ఆ రకమైన స్వింగ్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగే అపోజిషన్ ప్రత్యేకంగా దూసుకొచ్చిన వాతావరణం లేదు. మూడవది పాజిటివ్ ఫ్యాక్టర్ జగన్కి ఏంటి అంటే
అక్కడ ఒక బలమైన సోషల్ కోalition జగన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే కొన్ని వర్గాలు దూరం అయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు లంబాడీస్ ఈవెన్ భారీ ఎత్తున కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి. ముస్లిం ఓట్లో కూడా రూరల్ అంతా మొత్తం ముస్లిం ఓట్లో కన్సిడరబుల్ ఓట్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి. సో మీకు లోయర్ క్లాసెస్ మిడిల్ క్లాసెస్ లో షిఫ్ట్ కనబడ్డది. రెడ్డీస్ బలంగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యారు, పార్టీలకు అతీతంగా ర్యాలీ అయ్యారు. అక్కడ ఏమైందంటే ఆ సోషల్ షిఫ్ట్లు ఇంకా కనబడలేదు. ఒక్క టీడీపీ జనసేన కలవడం వల్ల కాపు సెక్షన్ వైసీపీకి గతం 2019లో వేసి 2014లో టీడీపీకి వేసిన సెక్షన్ కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల కమ్మ సామాజిక వర్గం కూడా కంప్లీట్ గా అది టీడీపీ వెనకాల ర్యాలీ అవుతుంది కనుక ఈ సోషల్ ఒక బలమైన సోషల్ కోalitionకు జగన్ నాయకత్వం వేస్తున్నాడు. ఇక నాలుగవది ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన ఇంకా న్యూట్రల్ సెక్షన్లో క్రెడిబిలిటీ రావడం లేదు. ఆ పార్టీని నమ్మే వాళ్ళే కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు అనేటువంటి బలమైన భావన జనంలోకి వైసీపీ తీసుకెళ్ళగలిగింది. అది రైట్ ఆర్ రాంగ్ అని ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఫర్ జడ్జిమెంట్, కానీ రియాలిటీ అది. అంటే ప్రజల పర్సెప్షన్ బిల్డ్ అయితే ఇప్పుడు కేసీఆర్ దొరకడు, కేసీఆర్ కుటుంబము అన్నది బలంగా జనంలోకి వెళ్ళింది. సో అక్కడ ఆ రకంగా ఫ్యామిలీ రూల్కు వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే అక్కడ రెండు ఫ్యామిలీసే, జగన్ ఫ్యామిలీ చంద్రబాబు ఫ్యామిలీ. సో అక్కడేమో ఫ్యామిలీ అంశం జగన్కు పాజిటివ్ ఫ్యాక్టర్, అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం అనేది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్యాక్టర్ అనేది బాగా నెగిటివ్ అంశమైంది. సో అందువల్ల ఆ ఫ్యామిలీ అనే అంశం అక్కడికి ఇక్కడికి ఆ మౌలికమైన తేడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పైన ఆ రకమైన విశ్వాసం ఇంకా తటస్థ ఓటర్లో కలగట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అంబేద్కర్ స్మృతి వనం అని ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది, కానీ అది ఎక్కడా ముందుకు పోలే. కానీ జగన్ అంబేద్కర్ విజయవాడలోని సెంటర్లో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పెట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టి త్వరలో దాన్ని ప్రారంభం కూడా కాబోతుంది. సో అందువల్ల ఈ డెలివరీలో ఒక విశ్వసనీయత అనేది క్రెడిబిలిటీ జగన్ ఇప్పటికీ కూడా చెప్పుకున్నది అదే. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఈవెన్ బీజేపీ విషయంలో కూడా చూడండి. జగన్ చంద్రబాబు నాయుడు అటు అయ్యాడు. అఫ్కోర్స్ జగన్ కూడా ఎలక్షన్స్కి ముందు అవిశ్వాసం పెట్టవచ్చు, తర్వాత మాట్లాడకపోవచ్చు, కానీ ఇంత షిఫ్ట్గా ఇంత బ్లేటెంట్గా అటు షిఫ్ట్ కాలే. మీకు బీజేపీతో ఎన్ని పల్టీలు కొట్టారో అలయన్స్ విషయంలో చూడండి. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్. రైట్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బలవంతుడు జగన్, బలహీనుడు చంద్రబాబు, బలహీనుడు చంద్రబాబు, బలవంతుడు అంటే ఇద్దరికి బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా నేను జగన్ బలాలు చెప్పాను, ఇక జగన్ బలహీనతలు కూడా చెప్తాను. మేజర్ బలహీనత ఎక్కడుంది అంటే జగన్ బలాలు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఎన్ని విమర్శలు చేసినా కొద్దిమంది వాలంటీర్ల మీద వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, కానీ అది చాలా ట్రెమెండస్గా జగన్కు ఉపయోగపడుతుందని అంచనా. సో కానీ నెగిటివ్ అంశాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ లాగానే కేసీఆర్ పైన ఏ పర్సెప్షన్ అయితే ఉందో జగన్ అందుబాటులో ఉండడు, పార్టీ ఎమ్మెల్యేలకే దొరకడు. అది నిజమాబద్ధమా తర్వాత సంగతి. నాకేమి ఎప్పుడు అవసరం రాలే కనుక నేనేం కలిసింది కాదు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ చేస్తున్నాను. పొలిటికల్ పర్సెప్షన్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే యాక్సెసిబిలిటీ, అందుబాటులో ఉండడు అనేది ఒక ప్రధానమైన అంశం. సో అక్కడ అది నెగిటివ్. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్, అక్కడ కూడా బాగా దూరం చేసుకున్నారు. మూడవది అమరావతి ఫ్యాక్టర్లో అనవసరపు తలగొక్కున్నారు, దాంతో అదనంగా ఆయన కలిసి వచ్చిన అంశం ఏమీ లేదు. సో అదొక ప్రధానమైన అంశం. నాలుగవది ఏంటంటే ఈ కక్ష సాధింపు రాజకీయాలు, అంటే ప్రతిపక్షాన్ని వెంబడిస్తున్నాడు, వేటాడుతున్నాడు అనే భావన కలిగింది. మీకు ఒక ఉదాహరణ చాలు. కృష్ణానది ఒడ్డున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ కూల్చి కలెక్టర్ల మీటింగ్ పెట్టి అప్పుడు ఏమన్నాడు, ఇక కృష్ణానది తీరాన ఉన్న ఎంక్రోచ్మెంట్లు అన్నీ కూలుస్తాను, ఇంతవరకు ఒక్కడు కూల్చింది, ఒక్క ప్రజావేదికనే కూల్చాడు. ఎప్పుడు కూడా ప్రజలు ఏమంటారంటే నీ రాజకీయ కక్షలకు ప్రాధాన్యత ఇవ్వరు, ప్రజలు నాకేం జరుగుతుందని ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు పైన చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వని సెక్షన్లో కూడా కొంత సానుకూలత వచ్చింది. అయితే అది ఓటింగ్గా మారుతుందా అనేది ఒక క్వశ్చన్ ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ తన ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్, ఎక్సెసివ్గా ఎనర్జీ, ఫోకస్
ఈ కక్ష సాధింపు రాజకీయాలపైన చేయడం కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మారుతుంది. రైట్. దీంతో పాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఉండేటువంటి మనం సందర్భంగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఆ వెల్ఫేర్ స్కీమ్స్లో ఉండేటువంటి ఇన్కన్సిస్టెన్సీస్, పరిమితులు, లోపాలు కూడా ఒక ఫ్యాక్టర్. అన్నిటికీ మించి తెలంగాణలో డెవలప్మెంట్ అయింది, వెల్ఫేర్ కూడా కంబైన్. Yes. అందుకే మీకు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్కు భారీగా ఓటింగ్ వచ్చింది. అర్బన్ ఓటర్ క్లియర్గా బీఆర్ఎస్ వైపు ఎక్కువ మొగ్గు చూపాడు. రిచర్ సెక్షన్స్ బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపారు. Yes. కానీ లోయర్ మిడిల్ సెక్షన్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు. అదొక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అంటే వెల్ఫేర్ పైన కేంద్రీకరించడం వల్ల డెవలప్మెంట్ లేదన్న భావన సార్వత్రికంగా ఉంది. Yes. అది ఇలా కొన్ని బలాలు బలహీనతలు రెండు ఇద్దరికీ ఉన్నాయి. రైట్. ఇక మనకి తెలంగాణలో చూసాం కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఓడిపోయారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంటుంది? యాంటీ ఇన్కంబెన్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే 11 మందిని మార్చారు, ఇంకొక 60 మందిని మొత్తం కూడా మారుస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడైనా అక్కడైనా కామన్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత. ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత తెలంగాణలో కూడా 40 మంది ఎమ్మెల్యేల పైన ఆ రకమైన పరిస్థితి ఉండే. అక్కడైతే ఇంకా అదే 40-50 మంది అంటే అక్కడ సీట్లు కూడా ఎక్కువ కనుక. సో ఆడ సీట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 170 సీట్లు, ఇక్కడ 119 సీట్లు. ఇక్కడ వైసీపీ 150 గెలిచింది. అందువల్ల డెఫినెట్గా ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి అక్కడ ఉంది. తేడా ఏంటంటే ఈ ఎలా డీల్ చేస్తావు దీని అనే దాంట్లో కేసీఆర్ వ్యూహానికి జగన్ వ్యూహానికి మౌలికంగా తేడా ఉంది. ఇద్దరికీ కూడా ఒక ఛాలెంజ్ వస్తుంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళను మారిస్తే వాళ్ళు అల్లరి చేసి గోల చేసి పార్టీ మార్చి రాజకీయంగా రచ్చ చేసి డిస్టర్బ్ చేస్తారు. సో వాళ్ళను మార్చితే కొన్నిసార్లు ప్రజల్లో సానుకూలత రావచ్చు. ఇలా రెండు ఉంటుంది. అంటే మారిస్తే లాభమా నష్టమా అనే ధర్మ మీమాంస నాయకులకు ఉంటుంది. కేసీఆర్ కూడా ఈ మీమాంస ఉండి చివరకు కేసీఆర్ నమ్మింది ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం. ఈవెన్ కేసీఆర్ కూడా రియలైజ్ అయ్యాడు. కేటీఆర్ అయితే బహిరంగంగానే ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఈ ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే చాలా నియోజకవర్గాల్లో పోటీ పెరిగి వీళ్ళందరూ పార్టీ మార్చి నానా బీభత్సం చేసి పార్టీ వ్యక్తికి ఇక ఓడిపోతుందన్న వాతావరణాన్ని ఎక్కడ తీసుకొస్తారో పొలిటికల్ అట్మాస్ఫియర్ చెదిరిపోతుంది అనే ఆందోళనతో ముట్టుకోలే. దాంతోపాటు కేసీఆర్కి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే తన పట్లున్న సానుకూలత ఎమ్మెల్యేల పట్లున్న ప్రతికూలతను అధిగమిస్తుంది అని. అందువల్ల ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చలే. ఇది కేటీఆర్ ఓపెన్గా చెప్పాడు, ఎమ్మెల్యేలే మార్చుంటే మేము 100 సీట్లు గెలిచే వాళ్ళం అని కూడా ఎలక్షన్ల ముందు చెప్పాడు, ఎలక్షన్ తర్వాత కూడా కాదు. కానీ జగన్ కేసీఆర్ అనుభవం నుంచి నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ మార్చింది, కేరళలో సిపిఎం మార్చింది, గుజరాత్లో బీజేపీ కూడా మార్చింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ మార్పుకు రెడీ అవుతున్నాడు. కొంతమంది టికెట్లు ఇవ్వడు, కొంతమందిని ఎంపీలకు పంపిస్తాడు, కొంతమంది నియోజకవర్గాలు మారుస్తాడు. ఇందులో రకరకాల డైమెన్షన్స్ ఉండబోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడే కాదు, వ్యతిరేకత లేకపోయినా మరో అభ్యర్థి గనక సామాజిక కోణంలో సామాజిక సమీకరణలో గనక ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మార్చేస్తున్నాడు. సో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం వల్ల మార్పు అనేది చూస్తారు, కొత్త అభ్యర్థి వస్తాడు, జగన్ చూసి ఓటేయచ్చు అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే జగన్ పట్ల ఓటేయడమే కాకుండా ఆ ఎమ్మెల్యే అంటే ఎలా ఓటేస్తారనే ఓటింగ్ ఛాయిసెస్ మనం స్టడీ చేస్తే గొప్ప ఏంటంటే మొదటి ఫ్యాక్టర్ ముఖ్యమంత్రిని చూసే. మనది ఇప్పటికీ కూడా ఓవర్వేమింగ్గా చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ని చూసి ఓటేస్తున్నారు, పార్టీని చూసి ఓటేస్తున్నారు. అంటే పార్టీ నాయకుడు, ఈ రెండు ఒక ప్రధానమైన అంశం. దాని తర్వాతే ఎమ్మెల్యే అభ్యర్థి, దాని తర్వాత ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్, కులాలు, రకరకాల అంశాలు. సో అందువల్ల ఎమ్మెల్యే సీఎం ఫ్యాక్టరు పార్టీ లాయాలిటీ అనేది కామన్. అందువల్ల దానికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది ఎమ్మెల్యే పట్ల ఉన్న అనుకూలత వ్యతిరేకత. రైట్. ఇంకొకటి అందువల్ల ఎమ్మెల్యే మార్చడం ద్వారా కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించవచ్చు అన్నది జగన్ వ్యూహంలాగా కనబడుతుంది. ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. ఇంకొకటిసారి ఇక్కడ మనం తెలంగాణలో చూసాం, కొన్ని చోట్ల లోకల్ లీడర్లు ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కొంతమంది వర్క్ చేయలేదని, లోకల్ లీడర్ల యొక్క ప్రభావం కూడా తెలంగాణలో అధికార పార్టీ మీద స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యే డామినేట్ చేస్తున్నాడు, వరుసగా 3 సార్లు వీడే గెలిచిండు, 4వ సారి ఎందుకు అవకాశం ఇవ్వడానికి పనిచేయలేదు. ఇలా
లోకల్గా ఉన్నటువంటి లీడర్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి లీడర్లు కూడా చాలా ప్రభావం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండే అవకాశం? అంటే ఇక్కడ లోకల్ లీడర్లలో 2 డైమెన్షన్స్. ఒకటి వాళ్లకు ఎమ్మెల్యేకు మధ్య ఉండే గ్యాప్ ఒకటి, ఎస్. అంటే స్థానిక నాయకులకు ఎమ్మెల్యేలకు మధ్య ఉండే గ్యాప్ ఒకటి. ఎస్. ఇంకా దాంతోపాటు ఆ స్థానిక నాయకులకు ప్రజలకు ఉండే సంబంధం. ఎస్. మీకు తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీసిన కీలకమైన అంశం ఏంటంటే విజిబుల్ యాంగర్ అగెన్స్ట్ లోకల్ పార్టీ లీడర్స్. Yes. అది ఎమ్మెల్యేనే కాదు, సర్పంచ్, ఇలా మొత్తం అందరూ టీఆర్ఎస్ వాళ్ళే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా చైర్మన్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కట్టకట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళే. Yes. సో వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండే. వారి అవినీతి ఆరోపణలు, ఇసుక, మట్టి వ్యాపారాలు, భూదందాలు, అవినీతి, దళిత బంధువుల కమిషన్లు, కళ్యాణ లక్ష్మిలో కట్లు, డబుల్ బెడ్రూమ్లో కట్టు, ఇలా రకరకాల అంశాలపైన పార్టీ యంత్రాంగం పట్ల తీవ్రమైన వ్యతిరేకత. అక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేల రోల్ కానీ స్థానిక యంత్రాంగం రోల్ కానీ చాలా చాలా పరిమితం, దాదాపు లేదని చెప్పాలి. ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్న స్కీమ్స్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే బటన్ నొక్కే స్కీమ్లే. సో ఆ యూనివర్సల్ స్కీములు బటన్ నొక్కే స్కీములు, అంటే ఇంటర్మీడియరీస్ రోల్ లేదు. ఇప్పుడు మీకు దళిత బంధుకు, డబుల్ బెడ్రూము, ఇలాంటి ఇంటర్మీడియట్ రోల్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ. సో అక్కడ అన్నీ కూడా డబ్బులు వేసరే కదా, చేనేత నేస్తం, వాహన మిత్ర, ఇలా అన్నీ కూడా డబ్బు, అక్కడ కాపు నేస్తాం, అమ్మ ఒడి, అన్ని డబ్బులు వేసినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ముఖ్యమంత్రికి ఓటర్కు మధ్య ఒక పర్సనల్ కెమిస్ట్రీ ఏర్పడింది. సో ఆ పర్సనల్ కెమిస్ట్రీ వల్ల ఈ కింది స్థాయి పార్టీ యంత్రాంగం ప్రజలకు మధ్య సంబంధాలు ఉండాల్సిన లేదు. దీనివల్ల పార్టీ యంత్రాంగంలో ఆ బాధ ఉంది. మీరు వైసీపీ స్థానిక యంత్రాంగాన్ని అడగండి, మా రోల్ ఏం లేదు, మా దగ్గర కూడా వస్తలేడు, మమ్మల్ని ప్రజలు పట్టించుకుంటలేరు, ఇక అంతా అక్కడ నుంచి జగనే డబ్బులు వేస్తానన్న బాధ ఉంది. ఇక రెండో వ్యవస్థ మీరు అన్నట్లు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ. ఏదైనా ఒక ప్రభుత్వ ఇంటర్ఫేస్ అవసరం ఉంటే, ప్రభుత్వానికి ప్రజలకు ఒక ఇంటర్ఫేస్ అవసరం అంటే పొలిటికల్ పార్టీ ఇంటర్ఫేస్ కన్నా సచివాలయ వాలంటీర్ ఇంటర్ఫేస్ వచ్చేసి. సో ఇప్పుడు వాలంటీర్ అనుకోండి, 1వ తారీఖు వెళ్ళి పెన్షన్ ఇంట్లో ఇచ్చేస్తున్నాడు, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంటికి పోయి డెలివరీ చేస్తున్నాడు. సో ప్రతి ఇంట్లో వాలంటీర్ నెంబర్ ఫస్ట్ ఉంటుంది. 50 మందికి వాలంటీరు, వెరీ వెరీ యాక్సెసిబుల్ అయిపోయి. అందువల్ల పొలిటికల్ పార్టీ ఇంటర్ఫేస్ డిసపియర్ అయింది. దీనివల్ల ఆ పార్టీ నాయకుల్లో, పార్టీ యంత్రాంగంలో హార్ట్ బర్న్ ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా చేసిన జగన్ అని. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతాను. ఎందుకు చేయలేకపోతానంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. సో వాళ్ళు టీడీపీలో వెళ్ళినా అది గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక వర్గం టీడీపీ ఉంటే ఒక వర్గం వైసీపీ ఉంటుంది, వీళ్ళకి స్కోప్ ఉండదు. రెండవది జనరల్గా ప్రజల్లో సానుకూలత ఉంది కదా, ఈ సచివాలయం, వాలంటీర్లు, పథకాలు అని. ఇప్పుడు మనం దూరం అయితే మనమే ప్రజల దూరం అవుతున్న భయం కూడా ఉంటుంది. సో కనీసం ఉన్న లీడర్షిప్ అన్న పోతుంది అని. వాళ్ళలో హార్ట్ బర్న్ ఉన్నా కూడా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు మనస్తత్వం లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ రేపు రిలక్టెంట్గా ఉండి పనిచేయడంలో తేడా ఉంటుందో గమనించాలి. బట్ అందువల్ల కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నట్లు పార్టీ యంత్రాంగం పైన అంత భయంకరమైన విజిబుల్ యాంగర్ లేదు. అయితే అక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎమ్మెల్యేలకే మొత్తం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మొదలుకొని అంతా ఎమ్మెల్యే సెంట్రిక్. సో అది తెలంగాణ, ఆంధ్రలో 2 చోట్ల. సో అది మాత్రం అక్కడ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఎమ్మెల్యే సెంట్రిక్ వ్యవస్థల నిర్మాణం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణకు ఆంధ్రకు ఒక తేడా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు ఒక ఆప్షన్ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ నేతలకు ఒక ఆప్షన్ ఉంది. బయటికి వెళ్తే వాడు కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు. ఆడ వైసీపీలకు ఆప్షన్ లేదు. వాడు టీడీపీలో చేరదామంటే టీడీపీలో దశాబ్దాల పాటు వేలుడుకున్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మైలవరంలో వైసీపీ అభ్యర్థికి అసంతృప్తి ఉంటుంది. ఏం చేస్తారు పోయి, ఆడ దేవినేని ఉమా ఉన్నాడు. రాజమండ్రిలో అసంతృప్తి ఏం చేస్తారు, ఆడ బుచ్చయ్య చౌదరి ఉన్నాడు. విజయవాడలో అసంతృప్తి ఉంటుంది. ఆల్రెడీ బోండా ఉమా, కేశనేని నాని, బుద్ధా వెంకన్న, బోర్డు మంది ఉన్నారు అక్కడ. సో ఎక్కడికక్కడికి లీడర్షిప్ టీడీపీకి వేలునుకున్న నాయకత్వం ఉంది. సో ఈ నాయకత్వం ఉండడం వల్ల ఖాళీ లేదు అక్కడ, వీళ్ళు పోయినా కూడా చేసేది ఏం లేదు. అందువల్ల వైసీపీలో అసంతృప్తి ఉన్నా వాళ్ళు అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రామకృష్ణ ఎక్కడికి పోవాలి, ఆయన చంద్రబాబు మీద ఫైట్ చేసిండు, లోకేష్ ఓడించిండు, ఇప్పుడు ఎక్కడ పోవాలి? సో టీడీపీకి పోతాడా, ఆడ టీడీపీకి పోతే అవకాశం ఉంటుందా? సో ఈ ఆప్షన్ లేని పరిస్థితి కూడా ఉంది. అందువల్ల కూడా
ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ టీడీపీ జనసేన కూడా ఉంది, వాళ్ళకే సరిపో ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి తీసుకొని ఏం చేస్తారు. అందువల్ల ఆప్షన్ లేక వీళ్ళు మార్పులు చేర్పులు చేసినా పడి ఉండాలి. టీఆర్ఎస్ స్కోప్ లేదు, వాళ్ళ బీజేపీ అంతా ఖాళీ ఉండదు, కంపార్ట్మెంట్ అంతా ఖాళీ ఉండదు. సో అందువల్ల ఆప్షన్ ఇక్కడ ఉండే. రైట్ సార్. ఇంకొకటి తెలంగాణలో చూస్తే మనం ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా కనుక చూసినట్టయితే తెలంగాణలో కుల ప్రభావం అంతగా కనిపించలే, కొన్ని సామాజిక వర్గాలు మాత్రం ప్రభావం చూపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ లాయల్టీస్ ఎట్లా ఉంటే అది ఓటర్ల చాయిస్ ఏ విధంగా ఉండే అవకాశం అంటే ఇక్కడ క్యాస్ట్ అనే వరకు వచ్చే వరకు రెండు ఫ్యాక్టర్స్. ఒకటి కన్సాలిడేటెడ్ క్యాస్ట్ కోయలిషన్ ఏ పార్టీకి ఉందంటే మీరు అన్నట్టు తెలంగాణలో ఆ రకమైన ఫ్యాక్టర్ లేదు. అందువల్ల క్యాస్ట్ ఫ్యాక్టర్ రెండు రకాలుగా వచ్చాడు. ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వెనకాల ఒక కాస్ట్ బేస్, ఒక సోషల్ బేస్. ఇప్పుడు మీరు కర్ణాటకలో ఉందనుకోండి, బీజేపీ వెనకాల లింగాయతులు, మీకు జేడిఎస్ వెనకాల ఒక్కలిగాలు, ఇలా ఒక కాస్ట్ బేస్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వెనకాల కమ్మాసు, వైసీపీ వెనకాల రెడ్లు, ఇలా ఒక కాస్ట్ బేస్ కాపులు. ఇప్పుడు మీరు బీజేపీ వెనకాల అప్పర్ కాస్ట్లు, నాన్ యాదవ్ ఓబీసీలు ఉత్తరాదిలో, నాన్ చమర్ దళితులు, మీరు సమాజ్వాదీ పార్టీ అంటే ఒక ముస్లిం యాదవ్ కాంబినేషను, జేడీయూ అంటే ఒక ఎంబీసీలు, ఇలా ఒక కాస్ట్ సాలిడ్ బేస్ ఉంటుంది. తెలంగాణలో అలా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈవెన్ బీజేపీకి కూడా కానీ ఒక క్లియర్ సోషల్ బేస్ లేదు. అంటే కన్సాలిడేటెడ్ కాస్ట్ లాయలిటీస్, పొలిటికల్ లాయలిటీస్ తెలంగాణలో లేవు. ఆంధ్రలో మాత్రం అది క్లియర్గా ఉన్నాయి. ఇప్పటికీ కూడా జగన్కి వస్తున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక బలమైన సోషల్ కోలిషన్. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ, అందులో ఎస్సీ మాల 80% మీకు జగన్తోనే, 80-90%. రెడ్డి ఓవర్వేమింగ్గా వైసీపీ వెనకాలే. ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ ఫలితం తర్వాత పునర్జీవం పొందితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే పెద్ద ఛాలెంజ్ అదే రాబోతుంది. కాంగ్రెస్ కనుక 5-6% కనుక ఓటింగ్ తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి మేజర్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెడ్డి సెక్షన్ ఏమైనా కాంగ్రెస్ వెనకాల వెళ్ళినా, ఎస్సీ ఎస్టీ సెక్షన్ కాంగ్రెస్ వెనకాల వెళ్ళినా, వైసీపీ అసంతృప్త నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళినా, సో జగన్మోహన్ రెడ్డికి ఒక 5%-6% ఓటు మైనస్ అయితే టీడీపీకి లాభం అవుతుంది. అలాంటిది ఏదైనా చేంజ్ వస్తే తప్ప ఈ సోషల్ బేస్ బలంగా జగన్ వెనకాల కన్సాలిడేట్ అయి ఉంది. ఇక ఏమైనా చేంజ్ ఉంటే కాపులు అటు ఇటు, బీసీలు కొంత చేంజ్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల బీసీల్లో కూడా గణనీయమైన సెక్షన్ జగన్ వెనకాల ర్యాలీ అయింది. దీనికి కౌంటర్గా తెలుగుదేశం వెనకాల కమ్మాసు, ఇప్పుడు జనసేన వెనకాల కాపు యూత్. సో ఇలా సోషల్ కన్సాలిడేషన్ ఉండడం జగన్కి అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. స్టిల్ ఒక బలమైన లార్జర్ విన్నింగ్ సోషల్ కోalition అంటుంది. సో ఆ కోalitionకు డెంట్ పడకుండా జగన్ ఓడించడం సాధ్యం కాదు. సో ప్రతిపక్షాలు ఎంత మేరకు డెంట్ కొడతాయని చూడాలి. ఇక రెండో ఫ్యాక్టర్ ఏంటంటే సోషల్ కోalition లేకపోయినా తెలంగాణలో కూడా ఈ సోషల్ షిఫ్ట్స్ జరుగుతాయి. అంటే ఒక కాస్ట్ నుంచి ఒకటి జరుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది. లంబాడి ఓటర్ క్లియర్గా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాడు, మూకుమ్మడిగా షిఫ్ట్ అయ్యాడు, మామూలుగా షిఫ్ట్ కాదు. సో మీకు ఇంకొక సెక్షన్ షిఫ్ట్ అయింది ఏంటంటే మీకు ముస్లింలో కూడా ఒక కన్సిడరబుల్ సెక్షన్ మారాడు. రెడ్డీస్ క్లియర్గా కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయ్యారు. సో ఈ సోషల్ షిఫ్ట్లు క్లియర్గా జరిగింది. సో ఈ సోషల్ షిఫ్ట్లు జరగడం అనేది కాంగ్రెస్కు బెనిఫిట్ అయింది. ఈవెన్ బీసీలో కూడా ఇప్పుడు లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ ప్రకారం యాదవులు గౌడాలకు కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయిందని అంటున్నారు. సో మిగతా కాస్ట్లు కాలేదు కానీ ఈ రెండు కాస్ట్లు అయ్యాయని. సో అదే నిజమైతే బీసీలో కూడా ఒక పెద్ద సెక్షన్ షిఫ్ట్ అయినట్టు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ షిఫ్ట్ జరుగుతుందా? కనబడుతున్న షిఫ్ట్ ఒక్కటి కాపులే కనబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు అంత పెద్దగా షిఫ్ట్ అవుతారా అనేది. ముస్లిమ్స్ కొంచెం బీజేపీకి సానుకూలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని, అది ఆ ఫ్యాక్టర్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే చంద్రబాబు కూడా సానుకూలమే కదా. ఇప్పుడు ఎవరు సానుకూలం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, ఒకటి. రెండు, జగన్ అయినా చంద్రబాబు అయినా సానుకూలమే. రేపు ఈవెన్ టీడీపీ జనసేనతో బీజేపీ కలవచ్చు కూడా. అందువల్ల ముస్లిం ఓటు ఇక్కడ మీరన్న ఫ్యాక్టర్ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అన్న బలమైన భావన కలగడం రెండు రకాలుగా బీఆర్ఎస్ నష్టం చేశాయి. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కాకుండా ఓవర్వేమింగ్గా కాంగ్రెస్ కన్సాలిడేట్ అయింది, ఎక్సెప్ట్ ఫ్యూ పాకెట్స్ మినహా. మీకు ఆ బీజేపీ పెద్ద దెబ్బతిన పడటానికి కారణం అది. సో రెండవ ఫ్యాక్టర్ ముస్లిం ఫ్యాక్టర్. మొదటిసారిగా ఒక మేజర్ చంక్, ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం 1/3 ముస్లిమ్స్
బీఆర్ఎస్ కోటేస్తే 1/3 కాంగ్రెస్ కోటేశారు. ఎస్ అదే లాస్ట్ ఎలక్షన్లో మోర్ దెన్ 50% బీఆర్ఎస్ కోటేశారు. ఎస్ అవును. సో ముస్లిం ఓట్లో పెద్ద డెంట్ పడింది. ఇక్కడ కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన, బీజేపీ ఎమర్జ్ కావడం. ఇప్పుడు బీజేపీ ఇక్కడ బలంగా ముందుకు వచ్చింది. 7% నుంచి వాళ్ళకి 14% పెరిగింది. అవును బాగా సో మీకు చాలా కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. లెస్ సో అక్కడ అది లేదు, ఆడ బీజేపీ ఫ్యాక్టర్ లేదు గనక బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కైంది అన్నది ఇక్కడ ఎలా ప్రభావం చూపిందో అక్కడ బీజేపీ జగన్ కుమ్ముక్కైంది అన్నది ఇష్యూ కాదు. రైట్. సో అన్ని పార్టీలు బీజేపీతో కుమ్ముక్కైనాయి. సో అందువల్ల అన్నది 25 గెలిచినా మాకే, అందువల్ల అక్కడ సోషల్ షిఫ్ట్లు జరుగుతాయా? ఒకటి పెద్ద ఛాలెంజ్ జగన్కి ఏంటి అంటే కాపు ఓటు షిఫ్ట్ అయితే. కాపు ఓటు 2014లో టీడీపీకి మేజర్, అంటే ఏ కులమైనా అందరూ ఒక పార్టీకి వేయరు, ఇంక్లూడింగ్ కమ్మాస్ రెడ్డిస్ కూడా వేయరు. కానీ ఒక మేజర్ ఓటు టీడీపీకి వచ్చింది. 2019లో కాపు రిజర్వేషన్లను చంద్రబాబు హ్యాండిల్ చేసిన విధానము, కాపు కార్పొరేషన్ను నిధులు ఇవ్వకపోవడము, ముద్రగడతో డీల్ చేసిన విధానము, ఇవన్నీ కూడా కాపుల్ని టీడీపీకి దూరం చేసి వైసీపీ వైపించాయి. ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం అనేది కాపు ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే ఒక అతిపెద్ద ఛాలెంజ్గా జగన్ ముందుకు రాబోతోంది. సో ఆ సోషల్ షిఫ్ట్ జరిగితే పెద్ద ఛాలెంజ్ అనేక కాన్స్టిట్యూన్సీ, ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ కృష్ణా గుంటూరు, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఇక్కడ కాపు పాపులేషన్ ఉంది, అమరావతి ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఇవి కనుక దెబ్బతీస్తే ఈ ఏరియాలో మాత్రం జగన్ కొంత ఛాలెంజ్ తప్పని పరిస్థితి ఏర్పడచ్చు. రైట్. మనం తెలంగాణలో చూస్తే ట్రయాంగిల్ పోటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. లాస్ట్ టైం అంటే విడివిడిగా పోటీ చేసినాయి. కానీ ఈసారి మాత్రం ఈ పోలరైజ్డ్ కంటెస్ట్ ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు లాపడ్డారు, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గోపరాజు. ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైందంటే మీరు అన్నట్లు ట్రయాంగులర్ కంటెస్ట్ వల్ల మీకు కాంగ్రెస్ పార్టీకి 39% ఓటు పడ్డా కూడా అధికారం వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో 39% జగన్కి వస్తే అధికారం వచ్చే ప్రశ్నే లేదు. సో అక్కడ ఈ షుడ్ రిటైన్ అట్లీస్ట్ 45 to 50% ఓటు. మనం 2014 చూస్తే జనసేన టీడీపీకి 46.63 వస్తే వైఎస్ఆర్సీపీకి 44.12. 2019లో అయితే టీడీపీకి 39.26 వస్తే వైఎస్ఆర్సీపీకి 49.9 పైన వచ్చింది. అంటే చాలా నియర్లీ హాఫ్ ఆఫ్ ద ఓటర్ వైసీపీ షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇక్కడే, అంటే పోలరైజేషన్ అనేది భారీగా జరుగుతుంది. టీడీపీ జనసేన కలవడం అనేది వైసీపీకి అతిపెద్ద ఛాలెంజ్ కాబోతోంది మీకు. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో కూడా జగన్కు రీజనల్ జాగ్రఫీ. ఇప్పుడు జనసేన కృష్ణా, గుంటూరు, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్, ఇక్కడే నీకు ప్రధానంగా జనసేన బలం ఉంది. మీకు గ్రేటర్ రాయలసీమకి వెళ్తే జనసేనకు 2% మించి ఓటింగ్ ఉండదు. మీకు ఇక్కడ మాత్రం 10, 15, 20, 25% ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి జనసేనకు. ఇప్పుడు జక్కంపేట ఈ బెల్ట్ ఉంది, ఉదాహరణకు పిఠాపురం ఈ బెల్ట్ ముందు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ టీడీపీ జనసేన కలిస్తే వర్చువల్గా స్వీప్ చేసే అవకాశం, దారింగ్ మిరాకిల్ స్వీప్ చేయొచ్చు. సో అక్కడ గనక టీడీపీ జనసేన గనక సరైన అలియన్స్ పెట్టుకోగలిగితే క్షేత్రస్థాయికి కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే, ఇప్పటివరకు అయితే వాతావరణం చూస్తే ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి. సో ఇది జరిగితే జగన్కు పెద్ద ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టర్ మాత్రం అంటే మీకు జనసేన టీడీపీ కలవడం వల్ల ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ అవుతుంది, థర్డ్ ఫోర్స్ ఉండదు. ఎందుకంటే 2019లో ఒక సర్వే చేస్తే టీడీపీ జనసేన కనుక కలిసి పోటీ చేస్తే 34 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలుసు. డెఫినెట్గా టీడీపీ జనసేన అలయన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ టు వాచ్. అది ఎన్ని సీట్లలో జగన్ ఇబ్బంది పెడుతుందని. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు కాంగ్రెస్ కాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు అంతా వైసీపీ షిఫ్ట్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ వెనకాలన్న సోషల్ బేస్, జగన్ వెనకాలన్న సోషల్ బేస్ కూడా ఒకటే. ఎందుకంటే టీడీపీ జనసేన ఓటు ఏది కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కొంత ఉత్తేజాన్ని ఇస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ కనుక కొంత ఎమర్జ్ అయితే, ఒక ఎమర్జెంట్ అర్థం దానికో గెలుస్తుంది 21%, 30% కాదు, 5% ఓట్లు వచ్చినా కూడా ఏమవుతుంది ఈ పోలరైజ్ ఫైట్లో అది వైసీపీకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతుంది.
Yes. అందువల్ల పోలరైజేషన్లో వైసీపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అట్లీస్ట్ 45 to 50% ఓటు తెచ్చుకోకపోతే Yes. గెలవరు. తెలంగాణలో ఆ అవకాశం లేదు. 39%తో కూడా కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. ఎస్ సో కాంగ్రెస్కు ఇక్కడ బీఆర్ఎస్ కూడా 2% డిఫరెన్స్. ఎస్ సో అక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఆడ కూడా మీకు 2014లో టీడీపీ జనసేన జగన్ మధ్య కూడా 2% డిఫరెన్స్. కానీ మీకు 2019కి వచ్చేవరకు భారీ ఆధిక్యత పొందగలిగింది. అందువల్ల ఈ పోలరైజేషన్ అనేది ఒక ఛాలెంజ్, ఒక ఆపర్చునిటీ. అంటే 2% 3% గ్యాప్ ఉన్నా కూడా పోలరైజేషన్లో అధికారం నిలబెట్టుకోవచ్చు. అదే సమయంలో పోలరైజేషన్ అయినప్పుడు ఏంటంటే యాంటీ జగన్ ఓటు పోలరైజ్ అయితే జగన్కు ఛాలెంజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పోలరైజేషన్ అనేది ఇట్ కెన్ బి అండ్ ఛాలెంజ్, ఇట్ కెన్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ జగన్. ఎస్ ఖచ్చితంగా. ఇంకా ఇంకొకటి డెవలప్మెంట్కి సంబంధించినవి, డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా మనం మొన్న ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 80 మీటింగులలో కూడా అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇదే చెప్పారు, డెవలప్మెంట్ చేసాం, అభివృద్ధి ఉంది, సగం దూరం వచ్చినాం, ఇంకొంచెం చేసుకోవాల్సి ఉంది అని చెప్పారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఇదే చెప్తున్నారు వచ్చే ఫ్యాక్టరీలని. అంటే ఇక్కడ ఇంకో పెద్ద చేంజ్ కూడా ఇక్కడ తెలంగాణలో వాస్తవంగా పబ్లిక్ పర్సెప్షన్ చూస్తే కేసీఆర్ పాలనలో డెవలప్మెంట్ జరిగిందనే భావించారు. ఎస్ సో అదేమీ డెవలప్మెంట్ జరగలేదని భావించలేదు. తెలంగాణలో డెవలప్మెంట్ పట్ల కూడా పాజిటివ్ పర్సెప్షన్ ఓటర్లకు ఉన్నా కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు డెవలప్మెంట్ లేదన్నది ఒక జనరల్ సార్వత్రిక పర్సెప్షన్. ఈవెన్ మీరు వైసీపీ ఓటర్ని అడిగినా కూడా ఇది చెప్తాడు, మీకు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు అని. 5 ఏళ్ళు లేదు వాళ్ళకి రోడ్లు, లేదు అభివృద్ధి లేదు అని మన కేసీఆర్ తెలంగాణ ఎన్నికలప్పుడు చెప్పాడు కూడా. మీకు తెలంగాణ రోడ్డు భద్రాచలం వెళ్ళినప్పుడు చెప్పాడు, మీకు సత్తుపల్లి మీటింగ్లో చెప్పాడు, మీరు రోడ్డు చూస్తే అర్థమైపోతుంది తెలంగాణ ఆంధ్రనా అని. సో అందువల్ల అక్కడైతే అదొక మేజర్ ఛాలెంజ్. అందుకే మీకు అర్బన్ ఏరియాస్లో, మిడిల్ క్లాస్లో, ఎడ్యుకేటర్లో దూరం అయ్యాడు. దాని ప్రభావం కూడా మీకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో రాయలసీమలో కూడా మీ టీడీపీ గెలిచింది, రాయలసీమ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీస్ కూడా. సో అందువల్ల క్లియర్గా డెవలప్మెంట్ ఫ్యాక్టర్లో జగన్కు వ్యతిరేకత ఉన్నమాట నిజం. సంక్షేమ పథకాల్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు అది బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో పడడము, మీడియేటర్లు లేరు, అవి సార్వత్రిక స్కీమ్స్ ఎక్కువ మేరకు, మల్టిపుల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, 1-2 కాదు. ఇప్పుడు రకరకాల మందికి ఇప్పుడు ఇక్కడ వాహనమిత్రం లేదు తెలంగాణలో, అక్కడ వాహనమిత్రం ఉంది, ఇక్కడ కాపు నేస్తం లేదు, అక్కడ అది ఉంది, ఇక్కడ అమ్మఒడి లేదు, అక్కడ అమ్మఒడి ఉంది. సో ఇలాంటి అనేక పథకాల మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి, బటన్ నొక్కి అకౌంట్లో పడుతున్నాయి, ఇంటర్మీడియరీస్ లేరు. తెలుగుదేశం పార్టీ కూడా కొత్తగా అట్రాక్ట్గా ఏ పథకం చెప్పడం లేదు. ఇప్పుడు వీళ్ళ అమ్మఒడి అంటే వాళ్ళ తల్లికి వందనం అంటున్నారు, వీళ్ళు ఒక్కరికి ఇస్తారంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తారంటున్నారు. అంటే ఈ ఇమాజినేషన్ క్యాచ్ చేసే, ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేసే స్కీమ్ ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపాదించలేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు పథకాల పైన ప్రజల్లో కూడా నమ్మకం లేదు. సో అమలు చేస్తాడు అనేటువంటి బిలీఫ్ రాలే. ఇక్కడ తెలంగాణలో మీకు కాంగ్రెస్ అమలు అనేది ఒక బాగా జనంలోకి వెళ్ళింది, బాగా నమ్మారు కూడా. ఎందుకంటే పక్కన 5 గ్యారెంటీలు ఇచ్చిన కర్ణాటక ఇంపాక్ట్ బాగా. ఇక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. జనరల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ వెల్ఫేరిజం అనేది మొదటి నుంచి ఉన్న ఒక ట్యాగ్ లైన్ కూడా. సో అక్కడికి వచ్చేవరకు ఏమైందంటే అవి జగన్కి అడ్వాంటేజ్. కానీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ఒక ఛాలెంజ్ వస్తుంది జగన్కు. ఏం ఛాలెంజ్ అంటే ఇక్కడ వచ్చినట్లే ఇప్పుడు రైతు బంధు ఉంది, ఇక్కడేమో మనకు ఎకరానికి ఇంత అని, అక్కడ రైతుకి ఇంత అని. సో ఇక్కడ ఏం జరిగింది తెలంగాణలో అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు 50 ఎకరాలు ఉన్న రైతుకు రావడాన్ని భరించలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కూడా కొత్త ప్రాబ్లం ఉంది. తెలంగాణలో కౌలుదారి విధానం 30% ఉంటే డెల్టా మీకు కృష్ణా గోదావరి డెల్టాలో ఇప్పుడు ఉదాహరణకు 70-80% కౌలే. సో అక్కడ కూడా సోషల్ కాంపోజిషన్ ఉంది. కౌలు రైతులంతా SC ST BC, మీకు కమ్మాలు రెడ్లు ల్యాండ్ ఓనర్లు. సో ల్యాండ్ ఓనింగ్ క్లాస్ కాస్ట్ ఒకటి, ల్యాండ్ లెస్ క్లాస్ కాస్ట్ ఒకటి. సో దానివల్ల ఏమవుతుంది అక్కడ కూడా కౌలుదారులకు ఇవ్వడం లేదు, అందువల్ల భూ యజమానికి మాత్రమే వస్తాం. అందువల్ల అది ఒక హార్ట్ బాన్ అక్కడ కూడా ఉంది రైతు బంధు, రైతు భరోసా విషయం. ఇప్పుడు వాహన మిత్ర కూడా ఇదే ఛాలెంజ్. వాహన మిత్ర కూడా ఏమవుతుందంటే వాహనం ఉన్న వరకు ఆటో వాళ్ళకు ఉన్నది అనుకోండి, ఆటో యజమానులకు డబ్బులు పడుతున్నాయి, కానీ సగం మంది ఆటో డ్రైవర్లు రెంట్ తీసుకుంటారు, వాళ్ళకు ఒక్క పైసా వస్తలేదు. సో ఆటో డ్రైవర్కి ఏంటంటే నేను డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫైన్లు కూడా సో మంది కట్టాలి. ఇప్పుడు 50% మందిలో కోపం ఉంది, అంటే మాకు ఇవ్వకపోగా యజమానికి ఇస్తున్నారు వాహన మిత్ర అని. సో ఇలా మీకు చేనేత నేస్తం ఉంది. ఉదాహరణకు
చేనేత నేస్తం కూడా అదే, మగ్గం ఉన్న ఓనర్లకు నీకు డబ్బులు పడుతున్నాయి, ఎస్ కానీ కార్మికులకు డబ్బులు పడతలేదు. అందువల్ల చేనేత మగ్గాలు ఉన్న వాళ్ళు సగం మంది ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే చేనేత కార్మికులు సగం మంది ఉంటారు. సో ఇలా పథకాల వల్ల లెఫ్ట్ అవుట్ సెక్షన్ ఉంది. అది ఈ చేనేత కార్మికులు కావచ్చు, మగ్గాలు లేని మగ్గాల యజమానులు కానీ, వాహనాల యజమానులకు కానీ, భూమి యజమానులకు కానీ సెక్షన్లలో చాలా వ్యతిరేకత ఉంది ఈ పథకాలపై కూడా. సో అదొక డైమెన్షన్గా ఉండొచ్చు. అయితే ఓవరాల్గా సానుకూలత, అంటే కంపారిజన్ అయితే చేసుకుంటారు ప్రజలు ఖచ్చితంగా, కానీ ఓవరాల్గా సానుకూలత ఉంది. ఈ క్వశ్చన్స్ మాత్రం ఎదురవుతున్నాయి. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా కూడా తెలంగాణలో కేసీఆర్ ఓటేలే, మీరు రైతులు కూడా ఓటేలే, మీ రైతులు కూడా మెజార్టీ కేసీఆర్కి ఏం వేయలే. ఎందుకు వేయలేదంటే రైతు రుణమాఫీసరిగా అమలు కాకపోవడం ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. రైతు బంధు కౌలుదారులకు రాకపోవడం, పేద రైతులకు రాకపోవడం, ఇది గమనించారు మీరు. చూడండి, కేటీఆర్ ఇమీడియట్గా ట్వీట్ చేశారు, కౌలుదారులను ఎలా గుర్తిస్తారు చెప్పండి అని. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది బీఆర్ఎస్కు నష్టం చేసింది అదే ఫ్యాక్టరు, కాంగ్రెస్కు లాభం చేసింది. సో అందువల్ల అక్కడ కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో నేను చెప్పినట్లు అది లీకేజెస్ అన్నామా, లేకుంటే మిస్యూజ్ అన్నామా, డైవర్షన్ ఉంది. కానీ ఓవరాల్గా సంక్షేమ పథకాలపైన సానుకూలత. కానీ ఇక్కడ స్కీమ్స్ యూటిలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతులు పనిముట్లు కొనుక్కోలేదు, చాలా మటుగా ఈ బెల్ట్ షాపులకు లేకపోతే వైన్ షాపులకు వెళ్ళిపోయినది ఒకటి భావన ఉంది. ఈవెన్ దళిత బంధు కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా కొంత కమిషన్లు పోయి వాటిని సరిగ్గా వాడలేదు అనేది ఉంది. అంటే స్కీమ్స్ యూటిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా బెల్ట్ షాపుల పైన సిపి కంక్లూజన్ చేయలేము, ఎందుకంటే ఆంధ్రాలో కూడా బెల్ట్ షాపులు తక్కువ లేదు. ఎస్. సో దానికన్నా కూడా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్కీములు సెలెక్టివ్ స్కీమ్స్, యూనివర్సల్ స్కీములు కాదు. ఇప్పుడు అక్కడే మేజర్ ఛాలెంజ్. సో ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడికన్నా ఎక్కువ స్కీములు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు వాహన మిత్ర, కాపు నేస్తం, ఇలా అమ్మ ఒడి ఇలాంటి స్కీములు ఇక్కడ లేవు. సో ఇక్కడున్న రైతు బంధులాగా అక్కడ ఉంది, ఇక్కడున్న పెన్షన్లు అక్కడున్నాయి, ఇక్కడున్న కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్ అక్కడ ఉన్నాయి, ఇక్కడున్న స్కీములు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు అక్కడ లేకపోతే ఆడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఆడ ఇంకా ఎక్కువ ఇచ్చారు ఇళ్ళ. సో టిడ్కో ఇల్లు చంద్రబాబు నాయుడు టైంలో వీళ్ళు కూడా ఇచ్చారు. సో అందువల్ల ఇళ్ల పట్ట అక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ బాగా దెబ్బతీసింది. సో అందులో అవినీతి అనే ఫ్యాక్టర్ వచ్చింది, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారన్న ఫ్యాక్టర్ వచ్చింది, రాని వాళ్ళలో హట్ బండ్ కలవడింది. అక్కడ ఆంధ్రలో ఇలాంటి సెలెక్టివ్ స్కీమ్స్ లేవు. అంటే మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి, సెలెక్టివ్ స్కీమ్స్ లేవు, ఇంటర్మీడియరీస్ ఉన్న స్కీమ్స్ లేవు. అన్ని బటన్ నొక్కితే అకౌంట్లో పడే, లేదంటే వాలంటీర్ తీసుకపోయి ఇవ్వడమే. సో అందువల్ల కంపారిటివ్లీ స్కీమ్ల విషయంలో తెలంగాణలో కన్నా కూడా ఆంధ్రలో జగన్ కొంత ఎక్కువ సానుకూలత ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఇక్కడలాగా అక్కడ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్లు, కానీ ఓవరాల్గా పాజిటివ్ ఉంది. కొన్ని క్వశ్చన్లు మాత్రం ఉన్నాయి. స్కీమ్స్ యూటిలైజేషన్లో అక్కడ కొంత బెటర్గా, అక్కడ కూడా ఆ స్కీమ్స్ ఇంపాక్ట్ ఎక్కువ కొంత బెటర్గా ఉంది. ఎస్ రైట్. ఇంకొకటి, ఇక్కడ తెలంగాణలో ముస్లిం ఓటరు, అర్బన్ ఓటర్ ఏమో బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా కనిపించింది, రూరల్ ఓటర్ కంప్లీట్గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం ఓట్ల సంఖ్య చాలానే ఉన్నది. అక్కడ ముస్లిం ఓటుకి ఇక్కడ ముస్లిం ఓటుకి ఒక చాలా తేడా ఏంటది? ఒకటి, అక్కడ కూడా అర్బన్ ఓటర్ కొంత జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు కనుకనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీడీపీకి బలం వచ్చింది. ముస్లిం ఓటుకి ఏమొచ్చేవరకంటే తెలంగాణలో ముస్లిం ఓట్లో కమ్యూనల్ పోలరైజేషన్ ఉంటుంది. అంటే బీజేపీ ఉండడం కావచ్చు, ఇక్కడ నిజాం పాలన ఉండడం కావచ్చు, హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేస్తుంది, ఆంధ్రలో రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేయదు. సో అక్కడ లింగ్విస్టిక్ ఐడెంటిటీ అనేది రిలీజియస్ ఐడెంటిటీని సబ్స్యూమ్ చేస్తుంది. సో అక్కడికి ఇక్కడికి అవుతాడు. అక్కడ ముస్లిం ఓటు క్లియర్గా వైసీపీ వెనకాల ర్యాలీ అయి ఉంది, ఆడ బీజేపీ ఫ్యాక్టర్ లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో ఉన్నాయి కనుక బీజేపీ ఫ్యాక్టర్ లేదు. తెలంగాణలో మీకు బీజేపీ ఫ్యాక్టర్ ఉండడం వల్ల కాంగ్రెస్ ముస్లిం ఓటు షిఫ్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన, ఇక్కడ ఎంఐఎం కూడా ఉండడం వల్ల ఆ ఓటు కొంత కేసీఆర్ రిటైన్ చేసుకోవాలి. అక్కడ ఎంఐఎం లేదు, ఆడ దెర్ ఇస్ నో కంటెండర్ ఫర్ వైసీపీ ఓట్ ఎక్సెప్ట్ జగన్. సో అక్కడ దెర్ ఇస్ నో రీజన్ కూడా ఆ ముస్లిం ఓటు ఇప్పటికిప్పుడు జగన్ నుంచి టీడీపీకి షిఫ్ట్ అయ్యడానికి ప్రత్యేకమైన ఫ్యాక్టర్ ఏమీ లేదు. అందువల్ల ఇక్కడలాగా ముస్లిం ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ, అన్లెస్ జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ వస్తే తప్ప. తెలంగాణలో మనకు స్పష్టంగా కనిపించింది, రూరల్ అంతా ఒక రకంగా ఉంది, అర్బన్ అంతా ఒక రకంగా ఉంది. కానీ ఇక్కడ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి ఇట్లా కొన్ని మేజర్ సిటీలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అర్బన్ రూరల్ ఓటు బ్యాంక్ ఏ రకంగా ఉండే అంటే అర్బన్ ఓటర్ క్లియర్గా కొంత దూరం అవుతున్నాడు. ఎందుకంటే ఈ పథకాల వల్ల ఏంటిది మా సొమ్ము తీసుకుని ఆడ పెడుతున్నారు,
అర్బన్ మిడిల్ క్లాస్లో డెవలప్మెంట్ లేదన్న భావన, ఈ ఫ్యాక్టర్స్ జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందుకే నేను ఉదాహరణ చెప్పింది మీకు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓడిపోవడం, ఈవెన్ రాయలసీమలో ఓడిపోవడం. కానీ రూరల్ ఓటు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చెదిరిపోయింది. ఇప్పుడు అక్కడ జగన్ నుంచి ఇంకా చెదిరిపోయిందా అనేది ఒక అనుమానమే. స్టిల్ ఈ హోల్స్ డామినెంట్ కంట్రోల్ ఓవర్ ద రూరల్ ఓట్, అది జగన్కు ఉండేటువంటి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే పార్టీ యంత్రాంగం పట్ల ఇంత విజిబుల్ యాంగర్ అక్కడ ఉందా అనేది ఒకటి స్టడీ చేయాలి. సో అక్కడ వాళ్ళకి రోల్ లేదు, అంటే ప్రజల్ని పీడించుకునే అవకాశం కూడా లేదు అక్కడ, ఎందుకంటే పథకాలన్నీ నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. సో అందువల్ల ఏమి విజిబుల్ యాంగర్ ఉండడానికి అవకాశం లేదు. తర్వాత మీకు అక్కడైనా ఇక్కడైనా తేడా లేదు, వైసీపీ అయినా టీడీపీ అయినా ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఇసుక మింగేయడమే. ప్రభుత్వంలో చూసారు, ఈ ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో అదే చూసా, ఈ ప్రభుత్వంలో అదే చూసా. ఇక్కడికి వచ్చేవరకు ఏమైందంటే ఇక్కడ కూడా కాంగ్రెస్లో అదే ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ అనేది ఉద్యమ ఆకాంక్షలతో పుట్టిన పార్టీ కనుక ప్రజలు డిఫరెంట్ యాడ్స్టిక్తో మెజర్ చేశారు. సో ఉద్యమ ఆకాంక్షలు, మా పోరాటాలతో రాష్ట్రం వచ్చితే మీకు అధికారం వస్తే మీరు ఇలా ఎలా తీసుకుంటారు అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కువ పనిచేసింది. సో అక్కడ ఆ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు, కానీ రీజనల్ వేరియేషన్ ఇక్కడలాగానే అక్కడ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకు క్లియర్గా ఉన్నాడు, హైదరాబాద్లో బీఆర్ఎస్ క్లియర్ డామినేషన్, మీకు సౌత్ తెలంగాణలో మీకు క్లియర్గా కాంగ్రెస్ డామినేషను, ఉత్తర తెలంగాణలో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. కారణం బీజేపీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపడం. ఆంధ్రలో కూడా ఏమవుతుంది అంటే మీకు బహుశా గ్రేటర్ రాయలసీమలో ఇప్పటికీ కూడా వైసీపీకి బలం ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పెద్ద ప్రభావం చూపలేదు. ఈవెన్ జనసేనకున్న ఓటు కూడా, అంటే పేరుకు కాపు బలిజా ఒంటరి అన్నా కూడా మీకు దక్షిణాంధ్రలో ఉన్న కాపు ఫ్యాక్టరు రాయలసీమలో కాపు ఫ్యాక్టర్ తేడా ఉంటుంది. ఈవెన్ దక్షిణాంధ్ర కాపు జనసేన వెనకాల ర్యాలీ అయినంతగా ఉత్తరాంధ్ర కాపు కూడా ర్యాలీ కాదు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అంటాం. సో అందువల్ల అక్కడ సోషల్ డైనమిక్స్ వేరే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయారు, భీమవరంలో కూడా ఓడిపోయారు, అది వేరే విషయం. సో అందువల్ల మీకు ఈ రీజనల్ వేరియేషన్ అక్కడ ఉంటుంది. అందువల్ల కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్లో వైసీపీకి ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఒకటి టీడీపీతో జనసేన కలవడం ఒక ఛాలెంజ్, అలాగే ఈ అమరావతి ఫ్యాక్టర్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఉత్తరాంధ్ర రాయలసీమలో మీకు ఆ రకమైన వ్యతిరేకత జగన్ ఉండకపోవచ్చు. సో అందువల్ల ఈ డామినేషన్, ఈ ఫ్యాక్టర్స్ కూడా రీజనల్ వేరియేషన్ అక్కడ కూడా ఉంటుంది. రైట్. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా ఈసారి పొత్తు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నాయి. మొన్న కూడా ఒంటరిగా వెళ్ళారు, దాని ఇంపాక్ట్ కూడా కనిపించింది. సో ఈసారి ఈ ఇద్దరి అలయన్స్ ఏ రకమైనటువంటి ప్రభావం చూపించారు? ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, సిపిఐ పరిమితంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో ఉన్నారు. అవును, ఈవెన్ బీజేపీ కూడా కలవబోతోంది, కలుస్తుందన్న అనుమానం కలుగుతుంది. బహుశా కలపడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఏదున్నా టీడీపీ జనసేన కలయిక ఆ రెండు పార్టీలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే జనసేనకు ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక 6-7% ఓటింగ్ ఉంటుంది సగటున. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఓటింగ్. 6-7% రాష్ట్రం అంతా ఉండడమే కాకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా పొలిటికల్ జాగ్రఫీ అనేది ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో జనసేన ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు 6-7 ఉండదు, ఈవెన్ 10% తక్కువ ఏ కాన్స్టిట్యున్సీ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు వైసీపీకి టీడీపీకి మధ్య మీకు తేడా తక్కువ ఉన్నప్పుడు ఈ జనసేన ఫ్యాక్టర్ కీలకమవుతుంది. సో జనసేన విల్ బి ఎ వెరీ బిగ్ వాల్యూ అడిషన్ టు టీడీపీ. అయితే ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడము, ఎన్ని సీట్లు టీడీపీ జనసేన అవి ఉన్నా కూడా, బట్ స్టిల్ టీడీపీ జనసేన అలియన్స్ అనేది గేమ్ చేంజర్ అవుతుందా అనేది ఒక ఫ్యాక్టర్. అందుకే మీరు గమనించండి, వైసీపీ నిరంతర కృషి ఏంటంటే ఈ రెండు పార్టీలు కలపకుండా ఉండటానికి. అందుకే మీకు బీజేపీ జాతీయ నాయకత్వంతో ఉన్న సంబంధాలను కూడా జగన్ ఉపయోగించుకొని జనసేనను బీజేపీతోనే ఉంచేలా ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పైన అటాక్ కూడా, కాపు ఓట్లను తీసుకుపోయిన కమ్మ నాయకునికి చెప్తావా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన పార్టీతో కలుస్తావా, అసలు నీవు సీఎం కావాలి కానీ చంద్రబాబు సీఎం కొరకు ఇన్ని ఎందుకంటున్నారు? వాళ్ళ భయం అదే, ఆ టీడీపీ జనసేన కలవద్దు అని. అందువల్ల టీడీపీ జనసేన కలవడం ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అవుతుందనేది చూడాలి, బట్ ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఇటీవల చంద్రబాబు అరెస్టు ఈ నేపథ్యంలో కూడా జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ శ్రేణుల్లో చాలా సానుకూలత వచ్చింది.
మీకు టీడీపీ జనసేన మధ్య అలియన్స్ అనేది క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ కెమిస్ట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ పొలిటికల్ అరిథమెటిక్. నా అంచనా వివిధ సర్వేలు నేను చూసిన కొన్ని సర్వేలు కూడా చెప్తున్నారు ఏంటంటే 90 to 95% ఆఫ్ ఓటర్స్ ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ అవుతుంది. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. నార్మల్గా ఏ రెండు పార్టీలు కలిసినా ఈ స్థాయిలో ఓటు బదిలీ కాదు. సో 50-60% అయితే ఎక్కువ, ఇక్కడ 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాచ్ అవుట్ అనేది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అలియన్స్ యొక్క ఇంపాక్టే. ఇంకొకటి మనము ఇక్కడ చూసినట్లయితే ఫ్యామిలీ రూల్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది. తెలంగాణలో అయితే ఫ్యామిలీ రూల్ అనేది మరి అక్కడ కూడా ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ రూల్ అనే ఫ్యాక్టర్ లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్నదే ఫ్యామిలీ పాలిటిక్స్. రెండు ప్రాంతీయ పార్టీలే, రెండు పార్టీలకు ఫ్యామిలీసే లీడర్లు. చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్, అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి వారసుడు జగన్. అందువల్ల అక్కడ ఫ్యామిలీ అనే డైమెన్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమో కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయ పార్టీలు. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పుట్టిన పార్టీ ఒక కుటుంబ పార్టీగా మారడం. అక్కడేమో కుటుంబ పార్టీలుగానే పుట్టాయి అవి. అవుననే కాదని ఎన్టీ రామారావు ప్రారంభించిన తర్వాత క్రమంలో తెలుగుదేశం ఎవాల్వ్ అయింది కుటుంబ పార్టీ. సో రెండు కుటుంబ పార్టీలుగానే ఎవాల్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకునే రాజకీయాలు కదా, వేరేది ఏముంది అక్కడ. రెండోది ఇక్కడ ఒక 5 సంవత్సరాలు చంద్రబాబును చూశారు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూశారు. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ను చూశారు. అది ఖచ్చితంగా ఉంటుంది కదా. చంద్రబాబు పరిపాలన చూశారు, వైఎస్ జగన్. ఇప్పుడు జడ్జిమెంట్ వాళ్ళ చేతుల్లో. మీరు ఓటర్ ఫ్యాటిక్ అంటారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అది కూడా. యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా ప్రధానంగా ప్రభావం చూపింది ఓటర్ ఫ్యాటికే. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఇంకోటికి ఇస్తే మీకు ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ కేసీఆర్ అన్న వాళ్ళు కూడా 11% కాంగ్రెస్ కొట్టేసి ఫుల్లీ సాటిస్ఫైడ్. సంవాట్ సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు, ఎంతో కొంత సంతృప్తి ఉన్న వాళ్ళలో 38% కాంగ్రెస్ కొట్టేశారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే కేసీఆర్ పాలన పట్ల ఎంతో కొంత సంతృప్తి ఉన్న వాళ్ళు 38% కాంగ్రెస్ కొట్టేశారు. పూర్తిగా సంతృప్తి ఉన్న వాళ్ళు 10% కొట్టేశారు. మరి పూర్తి సంతృప్తి ఉన్నందుకు ఎందుకు ఓటేశాడు అంటే మీకు కేటీఆర్ చెప్పాడు, అలుగుడే గురుగుడే గుద్దుడే అని. అదే జరగలే. అలిగినోడు గులిగినోడు వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఈ ఫ్యామిలీ ఫ్యాక్టర్ ఒకటి, ఓటర్ ఫ్యాటిక్ అంటే వీళ్ళేనా ఎప్పటికీ కొత్తోడు వస్తే అనే ఫ్యాక్టర్స్ పనిచేశాయి. దాంట్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోకి ఎప్పుడైతే వచ్చాడో కొత్తదనం కూడా కనిపించింది. అక్కడ కొత్తదనం లేదు. ఈ ఫ్యామిలీ కావచ్చు ఆ ఫ్యామిలీ. 2019లో కొత్తదనం కనిపించింది. 2019లో అప్పటిదాకా జగన్ లేడు కనుక అక్కడ ఫ్యాక్టర్స్ వేరు. సో ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆడ ఫ్యామిలీ పాలిటిక్స్ ప్రభావం ఏమన్నా కొత్తదనమే లేదు కదా. దేర్ నో న్యూ బ్లడ్ ఇన్ ఇట్. సో ఇక్కడ కూడా మీరు ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు ఉంటే కాంగ్రెస్కి ఈ వాతావరణం వచ్చేది కాదు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఇప్పుడు ఈవెన్ మీకు సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వేలకు కూడా అదే చెప్పారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉపయోగపడింది. సో అందువల్ల అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది, కాంగ్రెస్కి ఉపయోగపడేది. సో ఇద్దరికి ఉపయోగపడేది. అందువల్ల ఇంకొకటి ముఖ్యమైన అంశం చంద్రబాబు అరెస్ట్ కూడా ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది ఒక కీలకమైన అంశం. చంద్రబాబు అరెస్ట్ వల్ల డెఫినెట్గా జగన్కి అదనంగా కలిసి వచ్చింది ఏమన్నా ఉన్నదంటే నా నమ్మకం ఏం లేదు. అయితే చంద్రబాబు అరెస్టు టీడీపీ సాంప్రదాయ ఓటర్లను దాటి జనరల్ ఓటర్లకు కూడా వ్యతిరేకత వచ్చింది. కానీ అది ఓటింగ్గా మారతలేదు. సో ఎందుకు మారతలేదు అంటే ఒకటి ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ ఉండడం. వైసీపీ ఓటర్ వైసీపీకి ఉన్నాడు, టీడీపీ ఓటర్ టీడీపీకి ఉన్నాడు. 2 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఎన్నికల్లో ముఖ్యమైన అంశంగా లేదు. దానిపైన రెఫరెండంగా ఎన్నికలు జరగలేదు. రెండవది. మూడవది ఇప్పుడు ఆల్రెడీ బయటికి కూడా వచ్చేసి. సో అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశమే కాగా మారింది. సో అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల చంద్రబాబు అరెస్టు, దాంతోపాటు ఇతర ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు జగన్ను అధికారంలో ఉండాలా వద్దా అనేది పొలిటికల్ క్వశ్చన్గా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు కోసం జగన్ను శిక్షించాలన్నది పొలిటికల్ క్వశ్చన్గా లేదు. సో అందువల్ల చంద్రబాబు అరెస్టు పట్ల టీడీపీ ఏతర ఓటర్లలో కూడా వ్యతిరేకించినా కూడా అది పొలిటికల్ అంశంగా ఎన్నికల పైన ప్రభావం చూపడండి. రైట్. ఖచ్చితంగా ఇంకొకటి మనం తెలంగాణలో చూసినట్లయితే అవినీతికి సంబంధించి చాలా కీలకమైన అంశం అయింది. అవినీతి, ఈ కరప్షన్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి ఉందని పదే విపక్షాలు చెప్తున్నాయి. తెలంగాణలో కూడా విపరీతంగా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా అవినీతి అనే అంశాన్ని బాగా తెర మీద తీసుకొచ్చారు. మీరు పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్పే 70% ఓటర్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని భావించారు, Yes. దానికి శిక్షించారు కూడా. సో అది డెఫినెట్గా అవినీతి అనేది కేసీఆర్కు బాగా ఇంపాక్ట్ వచ్చింది. అది కేసీఆర్ అవినీతి అనే అంశమే కాదు, ఆడ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, ఆ పార్టీ నాయకుల చోటామోటా నాయకుల అవినీతి ప్రధానమైంది. ఎస్ సో దాంతో పాటు కూడా ఏంటంటే ఈ సమయానికే మేడిగడ్డ కుంగడము, ఎస్ ఇలాంటి అంశాలకు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కరప్షన్ అనేది ఇవాళ కొత్తగా వచ్చే అంశం కాదు. ఎస్ 2014లోనే టీడీపీ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతినే ఆయుధం చేసుకున్నది. అప్పుడు కూడా 2% ఓట్లతోనే జగన్ ఓడిపోయాడు. 2019లో కూడా టీడీపీ అదే ఆయుధం చేసుకుంది, అయినా ప్రజలు ఓట్లేశారు. 16 నెలలు జైలు కూడా పోయొచ్చాడు. ఎస్ సో అవినీతి అనేది అక్కడ ఇంకా ఇష్యూ ఏమున్నది, ఆల్రెడీ పొలిటికల్లీ టెస్టెడ్ అంశం, అవును రాజకీయ పరీక్ష నిలిచి వచ్చిన అంశం అది. సో అక్కడ కొత్తగా లేదు. అందువల్ల అక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యేల పైన అవే ఆరోపణలు వచ్చాయి, ఇసుక తింటున్నాడు ఇలాంటివన్నీ. వైసీపీ ఎమ్మెల్యేల పేరు కూడా అదే సేమ్ అదే ఆరోపణ. ఆరోపణ. సో అందువల్ల అవినీతి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఇష్యూ అయింది అవినీతి. అంతే. అందువల్ల అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసు ద్వారా జగన్ ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. ప్రజలకు అదొక సో అందరూ ఒకటే అని, ఒకే దాని ముక్కలమే అని. కరప్షన్ అనేది పెద్ద అందువల్ల ఐ డోంట్ థింక్ కరప్షన్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడలాగా తెలంగాణ లాగా అదొక ప్రధానమైన అస్త్రంగా మారుతుంది అని అనుకోండి. రైట్. ఇంకొకటి ఇక్కడ రీజనల్ వేరియేషన్స్ ఎట్లా ఉండేవి, ఇక్కడ ఓటర్ చాయిస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఓటర్ చాయిస్ అక్కడ మీకు అక్కడ కూడా రీజనల్ వేరియేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా ఓటు హక్కు ఉంటుంది. కానీ అక్కడ ఏమైంది అంటే అక్కడికి తేడా ఒకటి, ఆడ రెండు కులాలు, 2 పార్టీలు, 2 వ్యక్తుల మధ్య భయంకరమైన కన్సాలిడేషన్ జరిగింది. ఎస్. సో ఇక్కడ ఆ రకమైన కన్సాలిడేషన్ లేదు తెలంగాణలో. సో తెలంగాణలో ఏంటంటే మీకు పొలిటికల్గా కన్సాలిడేట్ కాలే, ముక్కోన పోటీ ఉంది చాలా నియోజకవర్గాల్లో. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఉంది, 8 సీట్లో గెలిచింది, 19 సీట్లలో సెకండ్ పొజిషన్. సో అందులో మీకు ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లాంటి ఒక కాన్సన్ట్రేటెడ్ పొలిటికల్ జాగ్రఫీలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ముందుకు వచ్చింది. అందువల్ల ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఉన్నదల్లా ఒకటే కాంటెస్ట్, పోలరైజ్డ్ కాంటెస్ట్. సో అందువల్ల అక్కడ కూడా ఆ కులాల వారీగా కూడా భయంకరమైన కన్సాలిడేషన్ వచ్చేసి, అందువల్ల రీజన్ వారీగా కూడా ఆ కన్సాలిడేషన్ చూపెడుతుంది. ఇప్పుడు మీకు గ్రేటర్ రాయలసీమ పాలిటిక్స్ పైన రెడ్ల డామినేషన్ ఉంటుంది. సో అందుకే అక్కడ వైసీపీ చాలా బలమైన శక్తిగా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా దాదాపు స్వీప్ చేసుకుంది. చంద్రబాబు, బాలకృష్ణ, కేశవ్ మనహా ఎవరు గెలవలేదు. మీకు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వచ్చే వరకు కాపు, కమ్మ, రాజు ఈ కాస్ట్ల ప్రభావం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ కొంత టీడీపీకి కొన్ని ఏరియాలో డెఫినెట్గా టీడీపీ జనసేన అలియన్స్ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. అందువల్ల సోషల్ కోయలిషన్లు కన్సాలిడేషన్లు ఉన్నాయి కనుక దాని ఆధారంగా రీజనల్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలోమో సోషల్ కన్సాలిడేషన్తో సంబంధం లేని రీజనల్ కన్సాలిడేషన్. హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఓట్లు రావడానికి కారణం ఒక కులం షిఫ్ట్ కాదు, డెవలప్మెంట్ జరగడము, ఎంఐఎంతో పొత్తుండడము, బీజేపీ కూడా బలంగా పోటీలో ఉండడము, ఈ ఫ్యాక్టర్స్. ఉత్తర తెలంగాణలో కూడా అవే ఫ్యాక్టర్స్. సదరన్ తెలంగాణలో కొంత ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఆ డామినేషన్ ఉన్నమాట నిజం. కాంగ్రెస్ పార్టీకి అక్కడ సాంప్రదాయంగా బలం ఉండడం. సో ఇక్కడికి అక్కడికి ఆ తేడా ఉంది. రీజనల్ వేరియేషన్కు సోషల్ కన్సాలిడేషన్ ప్రాతిపదిక కాదు. రైట్. ఇక్కడ తెలంగాణలో మనం 2018 నుంచి చూసుకుంటే 2-3 ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితుల్లో ఒక బుద్ధివేలు ఒకటి, తిరుపతి ఒకటి బై ఎలక్షన్స్ జరిగినాయి. కానీ 2023లో ఈ గ్రాడ్యుయేట్ ఓట్స్లో కనుక చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి అంతకుముందు వచ్చిన ఓట్లు చూస్తే ఒక 18% ఉత్తరాంధ్రలో తగ్గినాయి, 19% తూర్పు రాయలసీమలో తగ్గినాయి, పశ్చిమ రాయలసీమలో ఒక 13% ఓట్లు తగ్గినాయి. అంటే అక్కడ ఎలక్షన్స్ లేకపోవడం వల్ల మనం జడ్జ్ చేయలేకపోతున్నాం, చాలా గ్యాప్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కంప్లీట్గా పిక్చర్ ఇవ్వదు, అది అర్బన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వేసే ఓట్లే కనుక దాన్ని బట్టి మనం కంక్లూజన్ చేయలేము. బట్ డెఫినెట్గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ, మునుగోడు ఇవన్నీ బై ఎలక్షన్స్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్స్ప్రెస్ అయి కన్సాలిడేట్ అయింది. సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్స్ప్రెస్ అయి కన్సాలిడేట్ కాలే. ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ తప్ప, ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ తప్ప బై ఎలక్షన్లో వైసీపీ గెలిచింది కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒక బై ఎలక్షన్ రిజల్ట్ మీకు జనరల్ ఎలక్షన్ రిజల్ట్ పోల్చలేము. నంద్యాలలో టీడీపీ 20,000 ఓట్లతో గెలిచింది, నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయింది కదా నంద్యాలతో సహా. సో అందువల్ల ఎప్పుడు కూడా బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లింక్ చేయలేము.
కానీ ఇక్కడ జరిగింది అంటే సిరీస్ ఆఫ్ బై ఎలక్షన్ జరిగాయి, ఒకటి కాదు జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ బై ఎలక్షన్ కూడా కాదు, ఇది ఇక్కడ జరిగిందంటే బై ఎలక్షన్ల ద్వారా వ్యక్తీకరించబడ్డ ప్రభుత్వ వ్యతిరేకత ఘనీభవించింది. అంటే ఎక్స్ప్రెస్డ్ పబ్లిక్ డిస్కంటెంట్ కాస్త గల్వనైజ్ అయింది. సో అక్కడ ఆ పబ్లిక్ డిస్కంటెంట్ ఎక్స్ప్రెస్ కాలే, సో అది గుమ్మనంగా ఉంది. ఎక్స్ప్రెస్ అయ్యి ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఎక్స్ప్రెస్ అయింది. సో అందువల్ల అదొక ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్ అయ్యి కన్సాలిడేట్ అయితే గల్వనైజ్ చేసుకోవడం. సో ఇక్కడ కాంగ్రెస్ గల్వనైజ్, ఇక్కడ ఏమైందంటే బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను బాగా రౌజ్ చేసింది, అంటే దాన్ని వ్యక్తీకరింపేలా చేసింది. తర్వాత బీజేపీ ఎప్పుడైతే పక్కకు జరిగిందో కాంగ్రెస్ దాన్ని బలంగా ఉపయోగించుకోగలిగింది. కానీ అక్కడ టీడీపీ జనసేనలు ఇప్పటికీ కూడా తమ ఓటు తాము కన్సాలిడేట్ చేసుకుంటున్నారు తప్ప వైసీపీ వ్యతిరేక ఓటును క్రియేటివ్గా గల్వనైజ్ చేసుకోలేకపోతున్నారు. సో వారు కొత్త హామీలు కావచ్చు, లేదా కొత్త ఆప్షన్ ఏదైనా కానీ లీడర్షిప్లో చేంజ్ లేకపోవడం కావచ్చు, సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక కొత్త ఛాలెంజ్ జగన్కి ఇవ్వలేకపోతున్నారు. అది జగన్కి వచ్చిన అడ్వాంటేజ్. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండడమే సరిపోదు, దాన్ని గల్వనైజ్ చేసుకోవాలి. గల్వనైజ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత ఉపయోగపడుతుంది. మీకు హుజూర్ నగర్లో మరి బీఆర్ఎస్ గెలిచింది, నాగార్జునగర్లో బీఆర్ఎస్ గెలిచింది, దుబ్బాకలో హుజూరాబాద్లో జిహెచ్ఎంసీ ఎందుకు ఓడిపోయింది? అన్ని బై ఎలక్షన్లే కదా. కారణం ఏంటంటే ఎక్కడైతే గల్వనైజ్ చేసుకోగలుగుతారో అక్కడ పెరుగుతుంది. వాస్తవంగా బీజేపీ చేసిన ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్కు ప్రభుత్వ వ్యతిరేకతను బయటికి తీసి దాన్ని పవర్ఫుల్గా సానబట్టి అది బీజేపీ కాంగ్రెస్కు అల్టిమేట్ కాంగ్రెస్ ఆ గాలి అడిపోయింది. అక్కడ ఆ పని చేయలేకపోతుంది. అంటే టీడీపీ జనసేనలు ఆ ప్రభుత్వ వ్యతిరేకతను ఒక కొత్త సెక్షన్స్లోకి తీసుకెళ్ళి కన్సాలిడేట్ చేసుకోలేకపోతుంది. వాళ్ళకున్న ఆల్రెడీ వ్యతిరేకులుగానే కన్సాలిడేట్ చేస్తుంది తప్ప కొత్త సెక్షన్స్లోకి కొత్త పుంతలు తొక్కలేకపోతుంది. ఆ క్రియేటివ్ ఇమాజినేషన్, పబ్లిక్ ఇమాజినేషన్ క్యాచ్ చేయలేకపోవడం అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పాలి, ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఒక ఫ్యాక్టర్గా ఉండే. బీఆర్ఎస్కు ఆ సెంటిమెంట్ 2 లక్షలు ఉపయోగపడ్డది, ఇప్పుడు అది ఉపయోగపడలే. కాంగ్రెస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ కొంత గొప్ప ఉపయోగపడ్డది. అక్కడ ప్రత్యేక హోదా సెంటిమెంటే లేదు. సో ఆడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రత్యేక హోదాను పట్టించుకున్న లేడు. సో నిజంగా చెప్పాలంటే టీడీపీకి మంచి అవకాశం. వైసీపీ కాంప్రమైజ్ అయింది బీజేపీ కనుక బీజేపీ వ్యతిరేకతను ఆడ సొమ్ము చేసుకోవాలి. కానీ టీడీపీ తన అనేక కారణాల భయాల వల్ల వైసీపీ బీజేపీ రిలేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతుంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అలెజ్డ్ రిలేషన్, ఆరోపించబడ్డ సంబంధాన్ని కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉపయోగించింది. అక్కడ తెలుగుదేశం చేయగలిగేది, ప్రజలను నమ్మించగలిగింది, ప్రజల్లో చాలా పెద్ద ప్రభావం చూపాలి. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు బీజేపీ జనసేన వైసీపీ ఈ బంధాన్ని అసలు మాట్లాడుతుంది, ఆ ధైర్యం కూడా చేయడం లేకపోతే. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.